వెళ్ళింది ఎవరనుకుంటున్నావురా? నా మేనల్లుడు. నేనే చెప్తే అది చేస్తాడు. హలో, నేను వెళ్ళింది నీ కోసం కాదు, పెద్ద ఆయన కోసం. సర్లేరా, నా మాట ఎప్పుడు విన్నావు? ఇప్పటికి 12 ఉద్యోగులు మారావు, 112 మందిని కొట్టావు. నీ మీద కేసు లేని పోలీస్ స్టేషన్ లేదు, నాకు మనశ్శాంతి లేదు. తప్పు చేసిన వాళ్ళే కదా సార్ బాబు కొట్టింది. నువ్వు నాకు నచ్చావు. తల మీద వెంట్రుకు లేకపోయినా తల్లో మ్యాటర్ ఉంది. థ్యాంక్స్ బాబు. ఓకే సరేరా, నువ్వే రైట్. అందుకే నీ టాలెంట్ కి తగ్గ పోస్టింగ్ వచ్చింది. మళ్ళీ ఎవరిని కొట్టాలి? కొట్టడం కాదురా, కాపాడాలి. కాపాడాలా? వరదరాజు నాయుడు గారికి ఏదో డేంజర్ ఉందంట. గవర్నమెంట్ మన ఏజెన్సీ నుంచి ఒక బాడీ గార్డ్ పంపించమని రిక్వెస్ట్ చేసింది. నువ్వు వెళ్ళడానికి పోస్టింగ్ రెడీ చేశా. పెద్ద ఆయన డేంజర్. నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే కారణం ఆయనే. అలాంటి ఆయన ఆపదలు ఉన్నాడంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ లెటర్ ఇటు వెళ్ళిరా, వస్తా. అదేంటి సార్, పెద్ద ఆయనకి డేంజర్ ఏంటి? గవర్నమెంట్ బాడీ గార్డ్ ని మనల్ని పంపమంటాం ఏంటి? అబద్ధమయ్యా. ఆయన సమస్య అంటేనే వెళ్ళి అందరినీ కొట్టొచ్చాడు. ఆయన పక్కనుంటే బాగుపడతాడని. మరి అపాయింట్మెంట్ ఆర్డర్? అది అబద్ధమే. ఆయనకు అర్థమయ్యేలా వీడి గురించి డీటెయిల్ గా రాసి పంపించాను. ఇక వీడి లైఫ్ టర్న్ అయినట్టే. జమ్మల్ మడుగు. జమ్మల్ మడుగా? మనీ ఏరేవిడే? ఇక జమ్మల్ మడుగు ఒకటి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? జమ్మల్ మడుగు రా, ఇక్కడ వచ్చి కూర్చో. రమ్మంటున్నానా? ఏం పర్వాలేదు, రా, ఇక్కడ కూర్చో, ప్లేస్ ఉంది కదా. అందరూ చూస్తున్నారు, బాగోదులే. మొహమాట పడకు, వచ్చి నా ఒళ్ళు కూర్చో. రమ్మంటున్నానా? అరే పాప, పొద్దున ఎవడ ముఖం చూసావు? ఆహా, వేడిగా ఉంది. నన్నే పిలిచింది అనుకున్నాను. నిన్ను ఒళ్ళో కూర్చోమందని ఎలా అనుకున్నారా? ఎంతకీ జమ్మల్ మడుగులో ఎవరింటికో? వరదరాజుల నాయుడు గారింటికి. గవర్నమెంట్ నన్ను ఆయనకు బాడీ గార్డ్ గా పంపించింది. వరదరాజు నాయుడు గారికి బాడీ గార్డా? సార్, తెలియక టికెట్ కొట్టాను, తప్పు అయిపోయింది. మీరు పెద్ద బాడీ గార్డ్కి వచ్చారా? ఇది ఉంచండి. ఇవన్నీ ఎక్కడ పెట్టుకునేది? ఎక్కడ అక్కడ పెట్టేసుకోండి. సర్లే. రాజు కీర్తి, హేమా, కీర్తి ఎక్కడ? మీ నాన్నగారికి, మీ నాన్నగారు ఏంటి, ఏమైంది? మీ నాన్నగారి కోసం గవర్నమెంట్ బాడీ గార్డ్ ని పంపించిందంట. బాడీ గార్డా? ఆపండి ఆపండి. అవును, నేను ఎందుకు డాన్స్ చేస్తున్నాను మీకే తెలియాలి. నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? గవర్నమెంట్ బాడీ గార్డ్ ఇచ్చిందండి. ఆ మాట ముందు చెప్పొచ్చు కదా. మీరు అడగలేదు కదా. ఇప్పుడు అడుగుతున్నా కదా, నాకు ఎందుకు బాడీ గార్డు? మీకు కాదండి, పెద్దయ్య గారికి. నమస్కారం అండి, నేనే బాడీ గార్డ్ ని. ఇదిగోండి గవర్నమెంట్ ఆర్డర్. నీ పేరేంటి? నా పేరు వెంకటాద్రి. అవును, నీ పేరేంటండి? చీరాల సుబ్రహ్మణ్యం, అయ్యగారు మేనేజర్. కొంచెం మతి మరుపు. సుబ్రహ్మణ్యం గారు, ఏంటిదంతా? ఎవరితను? బాడీ గార్డ్ మేడం. బాడీ గార్డా? ఎవరికి? పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉందని గవర్నమెంట్ నన్ను సెక్యూరిటీగా పంపించింది. అయ్యగారికి పరిచయం చేద్దామని నేనే తీసుకొస్తున్నాను. ఏంటి సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఊళ్ళో లేరని మీకు కూడా తెలుసు కదా. మర్చిపోయాను మేడం. సరే సరే, ఆయన వచ్చే వరకు అవుట్ హౌస్ లో ఉండమనండి. ఆవిడ ఎవరనుకుంటున్నారు? అయ్యగారి భార్య అన్నపూర్ణమ్మ గారు. మరి ఈ పాప అయ్యగారి పాప? మిస్టర్ బాడీ గార్డ్, దట్ పప్పా మై పప్పా. నేను చెక్ చేయాలి. ఇల్లండి. అవసరం లేదే, 100% వాస్తు. వాస్తు గురించి కాదు, ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓ, అట్లయితే పదండి. అవును, ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? ఏదయ్యా, ఏందా క్వశ్చన్ లేటో అడతంటే ప్రశ్నలే బాగా. ఇక్కడ తెలుగులో అడుగు లేదు. ఇప్పుడు మనం ఏ వాకిట్లో నుంచి వచ్చామో కూడా నాకు గుర్తు లేకపోతే నువ్వు భలేవో అడివేనే. మా అయ్యగారి కూతురు కీర్తి. నమస్తే. ఇది తర్వాత చూపించే. సరే రండి, నా ఎంబడి రండి. నన్ను చూసి నేనే కీర్తి అనుకుంటున్నాడే. అనుకోని. బాడీగార్డ్ చాలా స్మార్ట్ గా ఉన్నాడే. బాడీగార్డ్ ఉండాల్సింది స్మార్ట్ గా కాదు, షార్ప్ గా. వెయిట్, నేను చెక్ చేస్తాను. ఇది పూజ గది. ఈయనకు మీ సెక్యూరిటీ అవసరం లేదనుకుంటా. మై ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి. ఎవరు 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 ఎవరు? తగిలింది కాదు, కొట్టింది. అంటే శత్రువులు అప్పుడే ఎంటర్ అయిపోయారా?
షార్పే. శత్రువులు ఇంట్లోనే ఉన్నారు. అవునా? అమ్మా బాబు మిగతా నువ్వు చూసుకో. స్వామి కాపాడు స్వామి. ఏడే ఎక్కడున్నాడు? హలో. ఇటీ ఎవరు నువ్వు? యాక్చువల్లీ వీళ్ళ వర్క్ షాప్ లో పనిచేస్తాను. పని చేసేదానికి ఇంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు. ఆయన ఎక్కడేం పని నీకు? అది మీరున్న అమ్మాయి గారు ఇప్పటిదాకా బాడీ గార్డ్ ని చూడలేదు, చూడ్డానికి వచ్చాం. ఈ రోజు నుంచి వితౌట్ మై పర్మిషన్ ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవడానికి వీల్లేదు. అమ్మాయి గారు ఇలాంటి వాళ్ళని వెంటేసుకొని తిరగద్దు ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓకే? అందరినీ తీసుకెళ్లి భోజనాలు పెట్టి. కీర్తి ఎక్కడ? లోపల ఉంది. ఏరా రేపు ఆ దుబాక్ చెరువు పంచాయతీ గురించి గుర్తు చేయి. సరే మాయ. అలాగే ఎవడరా నువ్వు? నువ్వెవడరా? బలిసిందా? ఏ నీకు బలిసిందా? ఏంట్రా? పెద్దయ్య గారి సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ పంపించిన బాడీ గార్డ్. ఇప్పుడు పోయి రేపు కలవమని చెప్పు. అలాగే. ముందు ఎవరితో ఎలా మాట్లాడాలి నేర్చుకో. సరేలే, మాకు తెలీదేంటి, వీడు చెప్పాలి. ఉన్నావే నువ్వేంటయ్య బాబు, రాగానే ఆయనతో పెట్టుకున్నావు. ఆయన ఎవరనుకున్నావు? పెద్దయ్య గారి మేనల్లుడు శంకర్ నాయుడు. వాడెవడైతే నాకేంటి, నాకు ఇష్టం లేదు వాడి ఫేస్. కర్మ కర్మ. నువ్వు పద. మరి నా డ్యూటీ? నువ్వు ఎక్కేదాకా గ్యాప్ ఇచ్చేటట్లేవే. నేను మాట్లాడొస్తా కదా. ఏమా నీ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ వీక్ నాన్న. సార్ గవర్నమెంట్ మీకోసం ఒక బాడీ గార్డును పంపించింది. మన అవుట్ హౌస్ లో పెట్టాను. బాడీ గార్డా? నాకు అక్కర్లేదు, వెళ్ళమను. అదేంటండి అలా అంటారు? అసలే ఆ శివారెడ్డి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని తెలియదు. అంటే వాడికి భయపడి ఈ బాడీ గార్డ్ని పెట్టుకోవాలా? ఒకసారి చెప్తే అర్థం కాలేదు నీకు. పంపించేవాడిని. అంకుల్ దాన్ని ఉండనివ్వండి. ఎవరినమ్మా ఉండనిచ్చేది? అదే ఆ బాడీ గార్డ్ ని. ఓహో అతన్నా. మరి మీ నాన్నగారేమో పంపించేయమంటున్నారు. ఆయన అలాగే అంటారు, మీకు తెలుసు కదా. తన గురించి అస్సలు పట్టించుకోరు. ఇలాంటి వ్యక్తి ఒకరు నాన్నగారితో ఉండడం చాలా అవసరం. ఆ లెటర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. సరే తీసుకోమ్మా. ఓ సారీ, తీసుకోమ్మా. ఆగమంటుంటే అమ్మని, నీ అసలు క్యారెక్టర్ ఇదా? నువ్వు అయిపోయావురా. ఆగమంటానా? అయిపోయాడు. అతను మా బావ. బావా అంటే మీరు? వరదరాజు నాయుడు గారి కూతుర్ని. నువ్వు వెంటనే వెళ్ళిపో. గో. బావా బావా బావా. మై గాడ్. బావా బావా, చెప్పింది అర్థం కాలేదా? ఇక్కడికి వెళ్ళిపో ప్లీజ్. వెళ్ళిపో. శంకర్, రే శంకర్, చూస్తా వెంట వెళ్ళి నీళ్ళు తీసుకురాపో. అలాగేనమ్మా. ఏమైందిరా? బావా. అరే ఏమైంది? ఏమైంది? ఇప్పుడే స్ప్రోలోకి వచ్చాడు. ఓ దెబ్బలు బాగా తగిలియే. మొహం పచ్చడైపోయింది. అవ్వా అవ్వా. ఏంట్రా గోల్ అక్కడ? ఏమైంది ఇక్కడ? వీడికి ఏమైంది? అది నాన్న, బావని సరదాగా ఆట పట్టిస్తుంటే స్తంభం తగిలి పడిపోయాడు. అర్ధరాత్రి పూట ఈ ఆటలేంట్రా? లేదు మావయ్య, వెనకాల నుంచి ఆవిడ ముసుకేసి మరీ కొట్టాడు. నా ఇంట్లోకి వచ్చి నిన్ను కొట్టేంత దమ్మెవరకుందిరా? నేనే కొట్టానండి. నువ్వా? అతను అమ్మాయి గారు వెనక పరిగెడుతుంటే తెలియక. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా స్వామి? నిన్ను అవుట్ హౌస్ లో పడుకోమంటే. ఎవడ్రా వీడు? గవర్నమెంట్ మీకోసం పంపించింది బాడీ గార్డు. అవునండి, నేనే మీ బాడీ గార్డ్. నమస్తే. నాన్న, నేనే ఆట పట్టించడం కోసం అబద్ధం చెప్పాను. అది నిజం అనుకుని బావని కొట్టాడు. ఇందులో అతను తప్పే. వీడిని పంపించేమని చెప్పారుగా. నాకే బాడీ గార్డ్ అక్కర్లేదు. ఇంకెప్పుడు ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళో కనిపించిన నాన్న, అతను ఆపండి నాన్న. ఎందుకమ్మా? అతనెవరో కాదు, 25 ఏళ్ల క్రితం మీరు కారు ప్రమాదంలో కాపాడిన వెంకటాద్రి అంట. ఇది చదవండి. గౌరవనీయులైన వరదరాజు నాయుడు గారికి మోహన్ రావు నమస్కరించి రాయినది. ఈ లెటర్తో మీ దగ్గరికి వచ్చింది ఎవరో కాదు, మీరు ప్రాణం పోసి పునర్జన్మనిచ్చిన నా మేనల్లుడు వెంకటాద్రి. మేము వైజాగ్ వచ్చిన కొంతకాలానికి వాడి తల్లి చనిపోయింది. అప్పటి నుంచి వాడిని నేనే పెంచాను.
చిన్నప్పటి నుంచి వాడి చుట్టుపక్కల ఏ చిన్న అన్యాయం జరిగినా తిరగబడ్డం, గొడవలకు వెళ్ళడం వాడికి అలవాటైపోయింది. తన చదువును కూడా మధ్యలోనే ఆపేశాడు. ఈ ప్రపంచంలో ఆ దేవుడి కన్నా మీరంటేనే వాడికి గౌరవం, భక్తి. అందుకే వాడు మీ దగ్గర ఉంటే బాగుపడతాడని అబద్ధం చెప్పి పంపించాను. ప్రాణం పోసిన మీరే వాడి జీవితాన్ని కూడా దారిలో పెట్టమని అర్థిస్తున్నాను. 100 మందితో సమానం అని నేను పంపించిన ఆ ఒక్కడు ఎవరో కాదు, వెంకటాద్రి. వెంకటాద్రి ఎక్కడ? వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్ళిపోతావు వెంకటాద్రి. అది జరిగిందంటూ నీ తప్పేం లేదు. ఒక అమ్మాయికి ఏదో జరుగుతుందని నువ్వు అలా రియాక్ట్ అయ్యావు. నేనే ఆవేశపడి నేను అపార్థం చేసుకున్నాను. దా ఇంటికి వెళ్దాం. ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు నా బాడీ గార్డ్వి. అయ్యా ఇంటికి వెళ్దాం. నమస్కారం అండి. నమస్కారం అయ్యా, హోమానికి అంతా సిద్ధంగా ఉంది. అమ్మాయి గారి చేతుల మీదుగా పూజారి గారు. పదండి. కీర్తి ప్రతి సంవత్సరం హాలిడేస్కి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఈ శాంతి హోమం చేస్తుంది.
ఏం లేదు చిన్న మీరు లోపలికి రండి. మరి చేతి కట్టేంటయ్యా? నాకేం కాలేదు, చిన్న దెబ్బే. అయ్యగారు చెప్పారు కదా, చూసారుగా, బయలుదేరండి. మావయ్య, ఇది ఖచ్చితంగా శివారెడ్డి గడి పని. వాడిని వదలొద్దు. మిమ్మల్ని చంపాలనుకున్న నా కొడుకుని ఇప్పుడే వేసేస్తాను. వాడు చంపాలనుకుంది నన్ను కాదు, నా కూతురు. అమ్మాయి గారినా? పోయిన సంవత్సరం సెలవులకి నా కూతురు హైదరాబాద్ నుంచి వస్తుంటే అదే ట్రైన్లో శివారెడ్డి కొడుకు కూడా ఉన్నాడు. మాకు ఎన్ని గొడవలున్నా ఎప్పుడు కుటుంబాల జోలికి వెళ్ళలేదు. కానీ మొదటిసారి వాడు గీత దాటాడు. ఎవర్రా అమ్మాయి? వరదరాజు నాయుడు కూతురు. వాట్? నా కొడుకు సావుకు కారణమైన ఆడి కూతురు బతకూడదు. ఇన్ని రోజులు వాడి టార్గెట్ నేనే అనుకున్నాను, కానీ ఈ రోజే తెలిసింది వాడి టార్గెట్ నా కూతురని. ఇంకా వదిలేదు లేదు, వేసేస్తాను వాడిని. నాన్నా వద్దు నాన్న. వద్దేంటమ్మా, నిన్ను చంపాలనుకున్న వాడు ఈ రోజు చావాల్సిందే. అలా అయితే నీకు వాడికి తేడా ఏముంటుంది? మనిషిని చంపడం ఎంతసేపు నాన్న? 10 నిమిషాలు పట్టదు. కానీ ఒక మనిషిని చంపామన్న బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ప్లీజ్ దీన్ని ఇంతటితో వదిలేయండి.